ప్రీవియస్ వీడియోలో మనం చూసిన చార్ట్లో ఫస్ట్ కిడ్ గురించి మనం ప్రెడిక్ట్ చేసాం త్రూ బీసీపీ. ఇప్పుడు సేమ్ ఫీమేల్ చార్ట్కి మనం కిడ్ 2 గురించి మనం ప్రెడిక్షన్ చూద్దాం. ఇద్దరు బాయ్స్, ఫస్ట్ కిడ్ ఏమో 26th ఇయర్ ఆఫ్ ది పేరెంట్కి, సెకండ్ కిడ్ ఏమో 29th ఇయర్ ఆఫ్ ది పేరెంట్ ఆఫ్ ది మదర్కి చైల్డ్ బర్త్ అనేది జరిగింది. సో మనం స్టెప్ 1లో ఏం చూస్తామంటే 29th ఇయర్ కాబట్టి దీన్ని 12తో డివైడ్ చేస్తే మనకి వచ్చే బ్యాలెన్సే మన తాలూకా హౌస్ ఆపరేషన్ అనమాట. సో మనకి ఇక్కడ 5th హౌస్ ఆపరేట్ అవుతుంది ఇన్ ద 29th ఇయర్ ఆఫ్ ది మదర్. ఇది మీనింగ్. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్, స్పెషల్ కేర్, స్పెషల్ అటాచ్మెంట్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. 5th హౌస్ తాలూకా మీనింగ్. బీసీపీలోని బిఎన్ఎన్ తాలూకా టెక్నిక్లోని చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ దేర్ టు సీ ఫర్ ఎవ్రీబడి బికాజ్ ఇక్కడ మూన్ కారక మదర్ అండ్ ద కిడ్ కనెక్షన్ బాండింగ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి మదర్ తాలూకా సపోర్ట్ చూసాం కిడ్ 1కి సెకండ్ హౌస్ ఆపరేషన్లో. బట్ హియర్ దెర్ ఈజ్ అ డైరెక్ట్ బాండింగ్ బిట్వీన్ ద, అంటే బాండింగ్ ఉండదా అంటే అంటుందండి, కానీ ఇక్కడ రోల్ ప్లే అనేది మదర్ తాలూకా ఫస్ట్ కిడ్కి సెకండ్ కిడ్కి. ఇది మ్యూచువల్ అనమాట. ఇది ట్రైన్ ఎప్పుడైతే ఉంటుందో మ్యూచువల్. ఇది వన్ వే కదా. దిస్ పర్సన్ can take but doesn't know how to give back. He doesn't know, it is not that he doesn't like it, he doesn't love the mother, but it is just that he takes the support and he doesn't know how to repay or return the same because atana kallu ekkada unnai, atana partner మీద ఉన్నాయి. ఇప్పుడు we are starting with no planet in the 5th house, so there is no possibility of step 1 discussion about the planet posited in the 5th house. ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్లానెట్ ఉండదో మనం డైరెక్ట్గా దేనికి వెళ్ళిపోతాం, రాశి లార్డ్కి వెళ్ళిపోతాం. స్టెప్ 2కి ఎక్కడ ఉన్నాడు రాశి లార్డ్, ఆయన 9th హౌస్ ఫ్రమ్ లగ్నాలో ఉన్నాడు. ట్రైన్, బ్యూటిఫుల్ ట్రైన్. సో ట్రైనల్స్ 159 చూసారా, ఎక్సలెంట్ అనమాట. దిస్ ఈజ్ ఆ మదర్కి ఈ చైల్డ్ వల్ల బ్యూటిఫుల్ బాండింగ్, బ్యూటిఫుల్ లవ్, కేర్, ఎఫెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళ మధ్యలో ఎమిస్ అంటూ ఇంకేం లేదు. And the mother's soul is totally with the kid. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కనెక్షన్ వచ్చింది. అండ్ ద కిడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాల్టెడ్ సోల్ బికాస్ ఆయన ఎగ్జాల్టెడ్ హౌస్లోకి వెళ్తున్నాడు అండ్ వీనస్ ఈజ్ కమింగ్ టు హియర్ టు దిస్ హౌస్. నౌ స్టెప్ 3లో మనం ఎప్పుడు చూసుకునేది ఇంతే. వేర్ ఈజ్ ద మర్క్యూరీ ఇన్ D9? ఎక్కడున్నాడు ఆయన? మెర్క్యూరీ D9లో ధనుర్నవాంసకి వెళ్ళిపోయాడు. ధనుర్నవాంస విత్ మూన్. యూ కెన్ సీ అగైన్ సోల్ లెవెల్లో మదర్ అండ్ చైల్డ్ ఆర్ కనెక్టెడ్. ఒక్క దగ్గరే కూర్చున్నారు ఇద్దరు. కంజంక్షన్ కూడా లెస్ దాన్ 3.2 degrees ఆర్బ్. సో ఆయన్ని మనం రాశిలోకి తెచ్చేయాలి కదా. మెర్క్యూరీ వచ్చేసాడు, ధనుర్నవాంస. అండ్ అగైన్ ట్రైన్ టు జూపిటర్. ఆయన డిస్పోజిటర్ జూపిటరే, ట్రైన్ టు కూడా జూపిటరే. సో ఈ పర్సన్ ఎలాంటి వాడో ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఒక పక్క ట్రైన్ మూన్ అండ్ సన్, ఇంకో పక్క ట్రైన్ జూపిటర్. ముందు చార్ట్లో కూడా మెర్క్యూరీ చాలా పవర్ఫుల్గా జూపిటరు ఇక్కడ పోజిట్ అయిపోయాడు కదా మిథున నవాంసలో. ఎందుకు? జూపిటర్ ఇస్ ద డిస్పోజిటర్ ఆఫ్ సాటర్న్ అండ్ ఆయన మిథున నవాంస. మెర్క్యూరీ కనెక్షన్ వచ్చేసింది అండ్ హీ ఈస్ ట్రైన్ టు మెర్క్యూరీ ఇన్ ద నెటల్. ట్రైన్ టు మెర్క్యూరీ ఇన్ ద నెటల్. సో జూపిటర్ అనేవాడు అక్కడ కనెక్ట్ అయ్యాడు, ఇక్కడ కనెక్ట్ అయ్యాడు. సో దెర్ ఈస్ ఎ డివైన్ బ్లెస్సింగ్ ఆన్ బోత్ ద కిడ్స్. ఇక్కడైతే డైరెక్ట్గా వచ్చేసాడు ఇందులో. ఏది కిడ్ 2లో, కిడ్ 2కి 5th హౌస్ డైరెక్ట్గా ఆపరేట్ అవుతుంది కాబట్టి ఆయన డైరెక్ట్గా వచ్చేసాడు మన ట్రైన్కి. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద ఆపరేటర్ ఆఫ్ ది లగ్న. సో ఇక్కడ ఈ పర్సన్ బ్రిలియంట్ అనమాట. ఎడ్యుకేషన్ ఎందుకు? మళ్ళీ ఎగ్జాల్టేషన్ కదా. ఎగ్జాల్టేషన్కి వెళ్ళాడు. ఇక్కడికి వీనస్ వచ్చి ఈ 2 రాశి ఎక్స్చేంజ్ జరిగాయి కాబట్టి ఈ పర్సను తన తాలూకా టోటల్ లైఫ్లోని ఆల్వేస్ సింగిల్ డిజిట్ ర్యాంకర్ అనమాట. హీఈస్ ఎ వెరీ ఫేమస్ డాక్టర్. అతను సూపర్ స్పెషాలిటీ అండ్ ఇంత చిన్న వయసులోనే ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా మెడికల్ ఎడ్యుకేషన్లోని చాలా టాప్కి వెళ్ళిపోయాడు. సన్, కేతు చూస్తున్నారు కదా, జూపిటర్, మర్క్యూరీ, ఎగ్జాల్టేషన్ మెర్క్యూరీ, వీనస్ కమింగ్ టు ఓన్ హౌస్. ఇంకా మొత్తం అంతా కూడా ఎక్సలెంట్ అనమాట.
గ్రేట్ హీలర్స్ కేతు కదా, జూపిటర్ కేతు, జూపిటర్ అన్ని చోట్ల వీళ్ళ ఫ్యామిలీలోని డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఆల్సో ఈ పర్సన్ కూడా చాలా సుపీరియర్, అంటే ఇంకా చూడండి 5th ర్యాంక్ 6th ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. ఎంసెట్లో కానీ నీట్లో కానీ ఆల్ ఇండియా నీట్ పీజీఏ లెవెల్లో కానీ సూపర్ స్పెషాలిటీ లెవెల్లో కానీ ఇతనికి ఎక్సలెంట్ ర్యాంకింగ్స్. సో అన్ని చోట్ల కూడా జూపిటర్ ఎంత ఫోర్స్ఫుల్గా జూపిటర్ అనేవాడు అంటే ఈ పర్సనాలిటీస్, ఈ పర్సన్ తాలూకా ఎంత విగరస్గా ఎంత క్లాస్గా ఉంటుంది అనేది మనం ఇక్కడ చాలా క్లియర్గా బిఎన్ఎన్లో వచ్చినంత బాగా ఇంకెందులోని కూడా రాదు. చూసారా D9 ఇది. D9లో అతనికి అతని ఫస్ట్ టీచరు మదరు, అండ్ మదర్ దగ్గర చక్కగా అన్ని బేసిక్స్ అన్నీ జూపిటర్, మళ్ళీ డిస్పోజిటరు, జూపిటర్ ఆస్పెక్టింగ్, ఇన్ని రకాలుగా జూపిటర్ కనెక్టివిటీ ఎంత బలంగా మెర్క్యూరీ తాలూకా హౌస్లోనే జూపిటరు D9లో. అండ్ అదే జూపిటర్ మళ్ళీ ట్రైన్ లగ్న, అండ్ ట్రైన్ ఆల్సో 9th హౌస్. 1, 5, 9 కనెక్షన్ చూస్తున్నారు కదా ఎలా ఉందో బలంగా, బోత్ ఇన్ D1 అండ్ D9. అండ్ D9లో మళ్ళీ మదర్ చైల్డ్ బాండింగ్ ఎంత పవర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా. మూన్ ఏమో లగ్నం, మెర్క్యూరీ ఏమో హౌస్, మెర్క్యూరీ తలక హౌస్ మెర్క్యూరీ ట్రైను ఎందులో D1లో. అండ్ ఇక్కడ చూస్తేనేమో మనకు అసలు స్టోరీ ఇక్కడ కనిపిస్తుంది. మూన్ అండ్ మెర్క్యూరీ వెరీ క్లోజ్ బాండింగ్ అట్ సోల్ లెవెల్, సోల్ కనెక్షన్ అంటారు ఎవరికి, ఆ కిడ్కిను మదర్కి. చాలా క్లియర్గా మేనిఫెస్టేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ బిఎన్ఎన్, హౌ టు టైమ్ ద ఈవెంట్ ఎగ్జాక్ట్లీ, వై ఇన్ ద 26th ఇయర్, వై ఇన్ ద 29th ఇయర్, వై నాట్ ఇన్ బిట్వీన్ అనేది ఇప్పుడు మనం అరైవ్ అవుదాం. ఇది కొద్దిగా మళ్ళీ మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూపిటర్ 9 degreesలో ఉన్నాడు. 9 లియో నుంచి 9 విర్గో వరకు 0 to 12 years. 9 విర్గో నుంచి 9 ఈ స్పాన్ ఇక్కడ లిబ్రాలోని 13 to 25 years. 9 degrees లిబ్రా నుంచి 9 degrees స్కార్పియో వరకు మధ్యలోని 25 to 36 years ఇక్కడ జరిగింది ఆ పర్సన్కి. సో జూపిటరు 25 to 36 టెంట్ ఇక్కడ వేశాడు ఈ స్కార్పియోలో. ఇక్కడికి వచ్చేసరికి మేజర్ రౌండ్లోని 25 to 36 చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ 25th ఇయర్ ఇక్కడ తీసుకుంటే 26, 27, 28, 29 కల్లా ఈ 26th ఇయర్లోని జూపిటర్ ఏమో మార్స్ని హిట్ చేయడం వల్ల ఫస్ట్ బాయ్ చైల్డ్. 29th ఇయర్లో సాటర్న్ హిట్ చేశాడు. సాటర్న్ ఈజ్ ఆల్సో మేల్ చైల్డ్, పర్టికులర్లీ ఫోర్త్ ఆస్పెక్ట్ ఆఫ్ మార్స్ కాబట్టి కంపల్సరీగా మేల్ చైల్డే. సో సెకండ్ ఆల్సో మేల్ చైల్డ్. సో జూపిటర్ 26th ఇయర్లోనేమో సాగిటేరియస్లోని, జూపిటర్ 29th ఇయర్నేమో పైసిస్లోని ఫిక్స్ చేసాం. ఇప్పుడు సాటర్న్ పట్టుకున్నాం. వీ నో సాటర్న్ రెట్రాయిడ్ కాబట్టి సాటర్న్ 0 to 30 years ఆయన తాలూకా మేజర్ రౌండ్లోని ఇక్కడ లగ్నం తీసుకుంటాడు. అండ్ డైరెక్ట్లీ అతను మదర్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఇటువైపు జూపిటర్ కారక ఆఫ్ చిల్డ్రన్ని ట్రిగ్గర్ చేసేస్తున్నాడు. సన్ మెర్క్యూరీ కేతుని కూడా లైనప్ చేసాడు సాటర్న్. చూడండి రెట్రో స్ట్రింగ్లో కేతు, మెర్క్యూరీ, మూన్, జూపిటర్, సాటర్న్, సన్ లైనప్ అయిపోయి. ఇది స్ట్రింగ్, రెట్రో సాటర్న్ తాలూకా స్ట్రింగ్ ఫుల్ జెట్ స్పీడ్లో ఆపరేషన్లో ఉంది. అందుకని ఈ పీరియడ్లోనే మ్యారేజ్ ఫ్రక్టిఫై అయిపోయింది. అట్ ద సేమ్ టైం 0 to 30లోనే కిడ్స్ కూడా, బోత్ కిడ్స్ బర్త్ కూడా జరిగింది. సో ఇప్పుడు సాటర్న్ తాలూకా మైక్రో ప్రోగ్రెషన్ చూసినట్లయితే ఆయన ఇక్కడ 12 degrees నుంచి ఇక్కడ 12 degreesకి 2.5, ఇక్కడికి 5 years, ఇక్కడికి 10 years, ఇక్కడికి 10 years టైం తీసుకుంటాడు. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇప్పుడు తమాషా చూడండి, 2.5, 5 years, 7.5, 10, 12 degreesకి విర్గోకి వచ్చేసరికి సాటర్న్ 20 years, ఇక్కడికి వచ్చేసరికి 25th ఇయర్, అండ్ ఎగ్జాక్ట్లీ 26th ఇయర్కి ఇక్కడ మార్స్కి ఆయన డీప్ కంజంక్షన్ ఇచ్చేస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ వచ్చి కూర్చున్నాడు జూపిటర్, ఇందాక చూసుకున్నాం. ఇక్కడ నుంచి ప్రోగ్రెషన్స్ జూపిటర్ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. సో జూపిటర్ అండ్ సాటర్న్ డబుల్ ట్రాన్సిట్ వలన ఇక్కడ కిడ్ 1 తాలూకా బర్త్ జరిగింది. సారీ, సాటర్న్ ప్రోగ్రెషన్ చెప్పడంలో మిస్టేక్ జరిగింది. మళ్ళీ మరొకసారి చెప్తాను. సాటర్న్ ప్రోగ్రెషన్స్ తను ఉన్న ప్లేస్కి మళ్ళీ రావడానికి 30 years, ఒకసారి భచక్రం చుట్టడానికి 30 years పడుతుంది. కాబట్టి హాఫ్ వే డౌన్ ది లైన్ ఇక్కడ 15 yearsకి ఇక్కడికి వస్తాడు. 15 yearsకి
67 బార్న్ పర్సన్ ఎగ్జాక్ట్ 15 ఇయర్స్కి సాటర్న్ తన లొకేషన్ నుంచి ఆపోజిట్ హౌస్కి పోజిట్ అయి ఉన్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి 93 19th చైల్డ్ బర్త్. సో 15కి ఇక్కడికి వచ్చాడు, 15 నుంచి 20కి ఇక్కడ, అండ్ 22.5కి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ ధనస్సు దాటుతున్నాడు సాటర్న్. అండ్ 26th ఇయర్కి కొద్దిగా కదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. 26th ఇయర్లో ప్రోగ్రెసివ్ సాటర్న్ నెటల్ సాటర్న్కి 11th హౌస్కి వచ్చి కూర్చున్నాడు. అండ్ నెటల్ జూపిటర్కి ప్రోగ్రెసివ్ జూపిటర్ ట్రైన్లో వచ్చి కూర్చున్నాడు. సో బోత్ హెల్ప్ ఇన్ ద చైల్డ్ బర్త్. అండ్ యూ కెన్ వెరీ క్లియర్లీ సీ బీసీపీ తాలూకా హౌస్ 3rd హౌస్ ఇదైతే జూపిటర్ తాలూకా 7th ఆస్పెక్ట్, సాటర్న్ తాలూకా 3rd. ఇది చైల్డ్ బర్త్ చార్టు. ఇది ఎలాగో ట్రాన్సిటే, మదర్కి ట్రాన్సిట్ ఆన్ దట్ డేట్ అండ్ దట్ టైమ్. సో యూ కెన్ సీ ద డబుల్ ట్రాన్సిట్ ఆన్ ది బీసీపీ లగ్న ఆఫ్ ది 3rd హౌస్. వెరీ క్లియర్, వెరీ వెరీ క్లియర్. బీసీపీ తాలూకా ఆపరేషన్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కిడ్ 1 3rd హౌస్ యాక్టివేట్ అవుతుంది అని అనుకున్నాం కదా. సారీ సెకండ్ హౌస్ మీదని జూపిటర్ తాలూకా 7th ఆస్పెక్ట్, సాటర్న్ తాలూకా 3rd ఆస్పెక్ట్ ఆన్ ది 2nd హౌస్, విచ్ ఈస్ ఇన్ అడిషన్ టు ద ఫ్యామిలీ. అండ్ సెకండ్ కిడ్కి చూడండి, జూపిటర్ ఏమో ఇక్కడ పోజిట్ అయి ఉన్నాడు. అండ్ 29th ఇయర్ ఏమో ఇక్కడికి వచ్చింది మదర్ చార్ట్లో. 29th ఇయర్ ఇక్కడ బీసీపీ తాలూకా డైరెక్ట్గా జూపిటర్ తాలూకా ఆస్పెక్ట్ తీసుకుంటున్నాడు. అండ్ సాటర్న్ ఏమో ట్రాన్సిట్ సాటర్ను జూపిటర్ కూడా కరెక్ట్గా ఈ హౌస్ మీద 11th హౌస్ మీద రెండిటి తాలూకా డబల్ ట్రాన్సిట్ జరుగుతుంది. దిస్ ఇస్ ద చైల్డ్ బర్త్ చార్ట్. సో 11th హౌస్ గ్రాటిఫికేషన్ ఆఫ్ ది మదర్స్ డిజైర్. ఆ మదర్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ చార్ట్లో ముందు నుంచి చెప్తున్నాను, కిడ్ 2తో మదర్ కనెక్ట్ అయినటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా ఎక్స్టెన్సివ్, చాలా డీప్ అండ్ చాలా సోల్ లెవెల్ అనేది వన్స్ అగైన్ ప్రూవ్ అవుతుంది. అండ్ ప్రోగ్రెసివ్ జూపిటర్ 29th ఇయర్లో ఇక్కడ ఉన్నాడు. అండ్ హీ ఈజ్ ఆల్సో ట్రిగ్గరింగ్ ద నెటల్ సాటర్న్. సో మొత్తం ఆల్ ది 3 చార్ట్స్లో మదర్ అండ్ ద 2 కిడ్స్ చార్ట్లో జూపిటర్ అనే ప్లానెట్ అన్ని ప్లానెట్స్కి ఎంత పవర్ఫుల్గా కనెక్ట్ అయింది, ఎంత బాగా మనకి అర్థమైందో ఇక్కడ తెలుస్తున్నది. ఎంత బాగా కనెక్ట్ అయిందో మనకి అర్థమవుతుంది. మరొక్కసారి 9 degrees జూపిటర్ ఇక్కడికి రావడానికి మనకి 0 to 12 years పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి లిబ్రాలో 9 degreesకి రీచ్ అవ్వడానికి 24 years పడుతుంది. అండ్ ఇక్కడ పర్సన్కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఫీల్డ్ వేకెంట్ కదా, వేకెంట్. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ది కిడ్ బర్త్. ఎప్పుడైతే మార్స్ హిట్ అయిందో జూపిటర్కి, ప్రోగ్రెసివ్ జూపిటర్కి మార్స్ హిట్ అవ్వగానే బాయ్ చైల్డ్. అందుకని 26th ఇయర్లోని 25th ఇయర్ వెంట్ వేకెంట్ అండ్ 26th ఇయర్లోని బాయ్ చైల్డ్ మేనిఫెస్టెడ్. అండ్ ఆల్సో డబల్ ట్రాన్సిట్ అనేది కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ దాకా డబల్ ట్రాన్సిట్ అనేది వీలు పడలేదు. ప్రోగ్రెసివ్ జూపిటర్కి ప్లానెట్ తగిలితేనే మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇంకొద్దిగా రిఫైన్ చేసి దశ అప్లై చేద్దాము. కిడ్ 1 19th February 93లో బర్త్ కాబట్టి జూపిటర్ మహాదశ, అండ్ వీనస్ అంతర్దశ, అండ్ సాటర్న్ ప్రత్యంతర, మెర్క్యూరీ ప్రత్యంతర, లేదు సాటర్న్ ప్రత్యంతరం. అండ్ మెర్క్యూరీ ప్రాణ వచ్చింది, సూక్ష్మ వచ్చింది. అండ్ మన స్టెప్ 1లోని స్టెప్ 2లోని స్టెప్ 2లోని స్టెప్ 3లోని కూడా ఈ 3 ప్లానెట్స్ వరుసగా లైన్ అప్ అయిపోయి. పాజిటెడ్ ప్లానెట్ ఆఫ్ ది 2nd హౌస్, జూపిటర్ ఈజ్ ద డిస్పోజిటర్, అండ్ వీనస్ ఈజ్ ఆస్పెక్టింగ్ ద 2nd హౌస్. డైరెక్ట్గా ఈ 3 ప్లానెట్స్ ఇన్వాల్వ్మెంట్ మనం క్లియర్ కట్గా చూస్తున్నాము. జూపిటరు, వీనస్, సాటర్న్. అండ్ మెర్క్యూరీ మళ్ళీ వీనస్కి డిస్పోజిటర్ కదా. అండ్ ఆల్సో వాటి రెండింటికి మధ్యలో రాశి పరివర్తన కూడా ఉంది, అది మర్చిపోకూడదు. ఇప్పుడు కిడ్ 2 చూస్తే ఆయన కూడా జూపిటర్ మహాదశలోనే 26th May 96 కాబట్టి ఆయన కూడా మార్స్ అంతర్దశ, అగైన్ జూపిటర్ ప్రత్యంతర్దశ. ఈ ఎండింగ్ చూడాలి ఎప్పుడు కూడా. సో మే అండ్ అగైన్ May 26th. సో ఇక్కడ వచ్చింది జూపిటర్ మార్స్, జూపిటర్ కేతు.
సో వన్స్ అగైన్ మళ్ళీ మార్స్కి డిస్పోజిటర్ జూపిటర్, సాటర్న్కి డిస్పోజిటర్ జూపిటరు, అండ్ జూపిటర్ ట్రైన్లో ఉన్నాడు, అండ్ సాటర్న్ తాలూకా స్ట్రింగ్లోని జూపిటర్ మూన్ ఇద్దరు ఉన్నారు. అండ్ వీ కెన్ సీ దట్ ఆల్ ది ప్లానెట్స్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్, జూపిటర్, మార్స్, జూపిటర్, అండ్ ఆల్సో కేతువు ఏమో చక్కగా ఇక్కడ జూపిటర్కి 3rd పొజిషన్, జూపిటర్ ఏమో కేతుకి 11th పొజిషన్లోని పోజిట్ అయి ఉన్నాడు. కేతు ఉంటే వీనస్ ఉన్నట్టే, అండ్ వీనస్ ఉంటే మెర్క్యూరీ కూడా ఉన్నట్టే. సో వన్స్ అగైన్ ఫైనల్గా చెప్తున్నాను, ఈ చార్ట్లో జూపిటర్ తాలూకా రోలు ఎంత పెద్దదంటే అంత పెద్దది. వన్స్ అగైన్ ఈవెంట్స్ కూడా అన్ని మేజర్ ఈవెంట్స్ కూడా అన్నీ జూపిటర్ మహాదశలోనే అన్నీ కూడా ఫ్రూట్ఫుల్ అయ్యాయి. అది కూడా మనం ఇప్పుడే